చాలామంది మనసుల్లో ఇదే సందేహం ఉంటుంది. అసలు కాశ్మీర్ ఎవరిది? మనదా, పాకిస్తాన్దా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే కాస్త చరిత్రలోకి వెళ్ళాలి. మీకు క్లారిటీగా చెప్తాను. ప్రతి భారత పౌరుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది. 1947లో బ్రిటిష్ ఇండియా విడిపోయిన తర్వాత 2 దేశాలుగా ఏర్పడ్డాయి, ఇండియా మరియు పాకిస్తాన్గా. అప్పుడు భారత్లో 500కి పైగా చిన్న రాజ్యాలు, ప్రిన్స్లీ స్టేట్స్ ఉండేవి. వాటిలో జమ్మూ మరియు కాశ్మీర్ కూడా ఒకటి. భారతదేశ విభజన తరువాత కాశ్మీర్ యొక్క అప్పటి పాలకుడు అయిన మహారాజా హరి సింగ్ మొదట్లో స్వతంత్రంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే పాకిస్తాన్ నుండి వచ్చిన తెగ యోధులు కాశ్మీర్పై దాడి చేయడంతో ఆయన భయంతో భారత్కి సహాయం కోరారు. 1947 అక్టోబర్ 26న రాజా హరి సింగ్ భారత ప్రభుత్వానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సేషన్ సైన్ చేసి కాశ్మీర్ భారత్లో కలిసిపోయింది. ఇది లీగల్ డాక్యుమెంట్, అంతర్జాతీయంగా గుర్తించబడినది. అయితే రాజా హరి సింగ్ తీసుకున్న నిర్ణయం పాకిస్తాన్ వాళ్ళు ఒప్పుకోలేదు. అప్పటి నుంచి కాశ్మీర్ మొత్తం వాళ్ళదే అని అనడం మొదలుపెట్టారు. అదే వాళ్లకు ఉగ్రవాదం ద్వారా కాశ్మీర్లో తమ ప్రభావాన్ని పెంచాలన్న కాంక్షలు పెరిగాయి. భారత్ పాకిస్తాన్ మధ్య 1947 నుండి 68లో తొలి యుద్ధం జరిగింది. ఐక్యరాజ్య సమితి మధ్యలో వచ్చింది. యుద్ధం ఆగిపోయింది, కానీ కాశ్మీర్ 2 భాగాలుగా విడిపోయింది. జమ్మూ మరియు కాశ్మీర్ భారత వైపు లీగల్గా మనది, కానీ పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించింది. మరి వాళ్ళు ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే కాశ్మీర్ను పూర్తిగా తమదే అనిపించుకోవడం వారి లక్ష్యం. అయితే భారత ప్రభుత్వం 2019లో ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను పూర్తిగా భారత్లో విలీనం చేసింది. అది పాకిస్తాన్ వాళ్ళ మర్మానికి తాకింది. వారు కోపంతో పాకిస్తాన్ భూమిని ఉపయోగించి ఉగ్రవాదులకి శిక్షణ ఇస్తూ మన దేశంలోకి పంపుతుంది. ఈ పరోక్ష యుద్ధంలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి. వారి ఉద్దేశం ఏమిటంటే శాంతియుత పర్యాటకులను లక్ష్యం చేయడం. ఎందుకంటే కాశ్మీర్లో పర్యాటకం పెరుగుతుంది, వెలుగులు పెరుగుతున్నాయి. వాళ్లకు అది నచ్చడం లేదు. అందుకే పర్యాటకులను టార్గెట్ చేస్తున్నారు, భయం కలిగించాలనే ఉద్దేశంతో. అలా భయం పుట్టిస్తే మళ్ళీ ఎవరూ ఇక్కడికి రాలేరు అని. ఇలాంటి దాడుల ద్వారా మీడియా, యునైటెడ్ నేషన్స్ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నారు. అంతర్జాతీయ దృష్టి ఆకర్షించడమే వారి లక్ష్యం. కాశ్మీర్ మనది చట్టపరంగా మరియు చరిత్రపరంగా. ఇప్పుడు మనం మొన్న కాశ్మీర్లో ఎలా దాడి జరిగింది అనేది తెలుసుకుందాం. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని పహల్గం సమీపంలోని బైరసారన్ లోయలో తీవ్ర ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు మరణించగా 20 మందికి పైగా గాయపడ్డారు. ఇది 2008 ముంబై దాడుల తర్వాత భారతదేశంలో జరిగిన అత్యంత ఘోరమైన పౌరులపై ఉగ్రదాడిగా గుర్తించబడింది. దాడి మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో జరిగింది. 5 ఉగ్రవాదులు మిలిటరీ శైలిలో యూనిఫామ్లు ధరించి M4 కార్బైన్లు మరియు AK-47లతో బైరసారన్ లోయలోకి ప్రవేశించారు. వారు పర్యాటకులను వారి మతం ఆధారంగా గుర్తించి లక్ష్యంగా చేసుకున్నారు. కొంతమందిని ఇస్లామిక్ కలీమా చదవమని కోరారు. మరికొంతమందిని మత గుర్తింపు కోసం పరీక్షించారు. ఈ దాడిలో అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిషా, గుజరాత్, హర్యానా, పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు, అలాగే నేపాల్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన 2 విదేశీయులు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఒక భారత నౌకాదళ అధికారి మరియు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారికుడు కూడా ఈ దాడిలో మరణించారు. ఈ దాడికి బాధ్యతను ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థ స్వీకరించింది. టీఆర్ఎఫ్ పాకిస్తాన్ ఆధారిత లష్కరే తోయిబా LET సంస్థకు అనుబంధంగా ఉంది. వారు కాశ్మీర్ లోయలో జరుగుతున్న జనాభా మార్పులకు వ్యతిరేకంగా ఈ దాడిని నిర్వహించినట్లు ప్రకటించారు.
ఈ దాడికి భారత ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. పాకిస్తాన్లో ఉన్న డిప్లొమాటిక్ సంబంధాలను తగ్గించడం, ఇండస్ వాటర్ ట్రీటీని సస్పెండ్ చేయడం, పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడం, పాకిస్తాన్ రాయబారులను దేశం విడిచిపెట్టమని ఆదేశించడం. ప్రధాని నరేంద్ర మోడీ తన విదేశీ పర్యటనను మధ్యలోనే ముగించి అత్యవసర భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 1500 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిని ప్రపంచ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ దాడిని అమానుష్యమైన చర్యగా పేర్కొన్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ దాడికి తమకు సంబంధం లేదని ప్రకటించింది. అయితే భారత ప్రభుత్వం పాకిస్తాన్పై ఆరోపణలు చేసింది. ఈ దాడి తర్వాత కాశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితి కఠినంగా మారింది. పర్యాటకులు పెద్ద సంఖ్యలో ప్రాంతాన్ని విడిచిపోతున్నారు. భారత ప్రభుత్వం భద్రతను మరింత బలోపేతం చేస్తుంది. ఇండియా పాకిస్తాన్ సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇది భవిష్యత్తులో మరింత సంక్షోభానికి దారితీయవచ్చని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇండియాకి పాకిస్తాన్కి డిఫరెన్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాళ్లకు హద్దులు ఇంపార్టెంట్, మనకి హద్దుల కంటే మానవత్వం ముఖ్యం. వాళ్ళు మతం కోసం యుద్ధాలు చేస్తారు, మనమైతే మతంతో కాదు మానవతంతో ముందుకు సాగుతాం. వాళ్ళ పుస్తకాల్లో దుష్మన్ అనేది పాఠం, మన పుస్తకాల్లో సమరసత అనేది సందేశం. వాళ్ళు పక్క దేశం చూసినప్పుడు రగిలిపోతారు, మనమైతే సరిహద్దు దాటినా సరే మన వాళ్ళే అనుకొని స్నేహితుల్లా నవ్వుతాం. మన సైన్యం వెనుక ప్రజల ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళ సైన్యం వెనుక బెదిరింపులు ఉంటాయి. ఎందుకంటే మన దేశం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది, వాళ్ళది రాజకీయాలే పరిపాలిస్తున్నాయి. మన దేశం ప్రపంచానికి ఒక ఐక్యమై నిలిచే వేదిక, వాళ్ళది చీల్చి వేరు చెయ్యాలన్న దురాశ. మన దేశంలో మతం నుంచే శాస్త్రాలు, శాంతి, ధర్మం ఉంటుంది, వాళ్ళ దగ్గర మతమే ఆయుధంగా మారుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మరియు ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఈ వీడియో చాలా మందికి వెళ్తుంది. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్.